కూడికకు చేరవచ్చిన సహోదరులందరికీ ప్రేమవందనాలు తెలియచేస్తున్నా. దేవుని దాసులను ప్రభు సిద్ధపరచి మన మధ్య ఉపయోగిస్తున్నందుకై ప్రభుకు స్తోత్రములు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకొని సహోదరులు ప్రకటించినట్లుగా తరువాత సహోదరుల కూడిక జరగడానికి మనం వీలు కలిగిస్తాం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనాలు నేనే చదువుతున్నాను. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. వాక్య పరిచర్యలో అవసరమైన వచనాలు సహోదరులు దగ్గరున్న వారు చదువుతారు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి, కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. అందుకతడు, చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీయూ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనే, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను.
నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడు అని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చానని. తరువాత అబ్రహాము తన పరివాని యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించాను. చదువుబడిన ఈ వాక్య భాగం ఈ ఉదయకాలం చేరువచ్చిన మన ఒక్కొక్కరి ఆత్మల క్షేమార్థమై ప్రభువే తన ఆత్మ ద్వారా దీవించి మనకు వివరించునుగాక. ప్రభువునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, భవానీ శంకర్ గారి ద్వారా అపోస్తుల కార్యముల గ్రంథములో నుండి మొదటి అధ్యాయంలో నుండి పుస్తకం అంతట్లో ఉన్న విషయాలు తేటగా మనం వినగలుగుతున్నాం. అలాగే ప్రకాష్ రాజు గారి ద్వారా దావీదు జీవితంలో నుండి కొన్ని ఘట్టాలు మనం ధ్యానించగలుగుతూ ఉన్నాము. మరి ప్రభు సూచించినట్లుగా నిన్న ఆదికాండం 18 ఆధారం చేసుకొని నా దినము చూచును అని ఎదురు చూచిన అబ్రహాము చూచి సంతోషించాడని మన రక్షకుడు పలికిన మాట, సహోదర ప్రేమ నిలువరంగా ఉన్నయుడి దానివలన వారు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు అని హెబ్రీ 13లో యోహాను సువార్త 8లో వ్రాయబడిన వచనాలు ఇక్కడ ఎలాగూ వివరింపబడినవో ఆ ఘట్టాన్ని మనము నేను ఉదయకాలం గమనిస్తూ వచ్చాం. బయలుదేరి బయటికి వచ్చిన వాడు ఉన్నవారితో కలిసి ఉంటే సంఘం కాదు, బయలుదేరి బయటికి వస్తేనే సంఘం అని క్రొత్త నిబంధన భాషలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 15వ అధ్యాయంలో కూడా నిన్ను వెలుపలికి తెచ్చి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. నిన్ను యువతలకు తెచ్చిన వాడను నేనే అని ఆయన మాట్లాడుతున్నాడు. కనుక నమ్మిన వారు నమ్మని వారిలో నుండి వేరైపోవాలి. దేశము, దేశ చట్టాలు, దేశ నమ్మకాలు, దేశం యొక్క పద్ధతులు, వాటన్నిటి నుండి మనం ప్రత్యేకింపబడాలి. బంధువులు మరి ఒత్తిడి చేస్తున్నారు, తప్పనిసరి ఇది చేసి తీరాలి అనేటువంటి వాటికి కూడా మనం వేరైపోవాలి. వీఆర్ టోటలీ సెపరేటెడ్. ప్రభువు నామ ఘనత కొరకు మనము ప్రత్యేకింపబడిన వారం అనే సత్యం మనం మర్చిపోకూడదు. పాత నిబంధనలోనే క్రొత్త నిబంధన కాలపు సంఘానికి ఒక చిన్న సూచనగా ఉన్నాడు అబ్రహాం. పిలువబడినప్పుడు అబ్రాము, కానీ 17వ అధ్యాయంలో ఆయన పేరు అబ్రహాముగా దేవుడు మార్చాడు. శారై ఆమె పేరు శారాగా మార్చాడు. ఇద్దరికి ఆయన వాగ్దానాలు ఇచ్చాడు. 12వ అధ్యాయంలో వాగ్దానాలు పొందినవారు, దేవుని ప్రత్యక్షతలు పొందినవారు ప్రకృతి సంబంధుల నుండి వేరయ్యారు, శరీర సంబంధుల నుండి కూడా వేరయ్యారు. ప్రభు మహిమ కొరకు వారు మమ్రేలో, హెబ్రోనులో వారు నివసిస్తున్నారు. గుడారం వేసుకొని ఆ గుడార జీవితం జీవిస్తూ ఈ భూమి మీద మా జీవితం తాత్కాలికమని వారు రుజువు చేస్తున్నారు. గుడారములో ప్రార్థన, గుడారములో ఆరాధన, గుడారములో సాక్ష్యము. రాయబడకపోయినా ఆ నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం. నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ఆ గుడారములో వారి ప్రేమ, వారి పరిచర్య, ఆ గుడారములో వారు పొందినటువంటి ప్రత్యేకమైన వాగ్దానాలు, ఆ గుడారంలో ఉండగానే వారు అబ్రహాము దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఎవరు ఎక్కడికి వెళ్ళినా తాను దేవుని సన్నిధిలో నిలుచుండి చేసిన విజ్ఞాపన, నమ్మికతో కూడిన విజ్ఞాపన, భారముతో కూడిన విజ్ఞాపన. మాట్లాడిన ప్రభువు పరలోకానికి వెళ్ళిపోయాడు. అబ్రహాము తన ప్రార్థన ముగించి తన ఇంటికి వెళ్ళిపోయినట్టుగా
మనం గమనిస్తూ వచ్చాం. గత రాత్రి అబ్రహాము తన జీవితంలో ఏది లోటు లేకుండా, ఎవరి పట్ల విరోధ భావము లేకుండా అబీమెలెకు విషయంలో సమాధానపడ్డాడు. తానే ఆ బావిని త్రవ్వించాడు అనే దానికి 7 గొర్రె పిల్లలు ఆయనే అబీమెలెకు ఇచ్చినట్టు మనం చూస్తూ వచ్చాం. అబ్రహాము శారాల విశ్వాసము గొప్పదే, కానీ వారు పరిపూర్ణులు కారు. అది కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. నమ్మిన మనము భూమి మీద ఉన్నంతకాలం ఎన్నో బలహీనతలు, లోపాలు కలిగిన వారు. వాటిని గుర్తించి వాటిని ఒప్పుకుంటే ప్రభువు క్షమిస్తాడు. అంతే తప్ప మనము కృపాకాలంలో ఉన్నాము గనుక ఏం చేసినా ఇది కృప చూసుకుంటుంది అనే దుర్బోధలకు మనము లొంగిపోకూడదు. వాటికి దూరంగా ఉండాలి, వాటిని ఖండించాలి. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి అని చివరి పత్రికలో రాశాడు. గనుక మనుషులతో కాదు మన పోరాటం, సత్యము కొరకైన పోరాటం, క్రమము కొరకైన పోరాటం, పరిశుద్ధత కొరకైన పోరాటం మనం సాగించాలి. దాదాపుగా 11 నుండి మనము 21 వరకు నిన్న 2 వర్తమానాల్లో టూకీగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అంతేకాక 25లో ఆయన వెళ్ళిపోకముందే శ్మశాన భూమిని స్వాస్థ్యంగా సంపాదించి వెళ్ళాడు. 23వ అధ్యాయం 25లో తన గర్భాన పుట్టిన కుమారుడు ఇస్సాకు తన ద్వారానే కానీ నమ్మిక లేకుండా, సందేహాల ద్వారా, అపనమ్మిక ద్వారా కలిగిన పిల్లలు ఎవరిని ఇస్సాకుతో ఆయన సమానం చేయలేదు. ఐజాక్ ఈజ్ ఐజాక్, హీఈస్ మై సన్, మై ఓన్ సన్, నా కుమారుడు, నా సొంత కుమారుడు, ద సన్ ఆఫ్ మై లవ్, నేను ప్రేమించే కుమారుడు. ఆల్ అదర్స్ ఆర్ అదర్స్ ఓన్లీ. ఎంత ఖచ్చితంగా చెప్పాడో చూడండి. ఇస్సాకులైతేనే మనం ప్రభుతో కూడా ఉంటాం. అలా కాకపోతే బహుమానాలు ఇచ్చి పంపించాడే మిగతా వారిని, ఆ లెక్కలోనే ఉంటామని కూడా మనం గమనించాం. ఈ ఉదయకాలం మన ఎదుట ఉన్న కొద్ది సమయంలో మనము చాలాసార్లు చదివే అధ్యాయం, ధ్యానించే అధ్యాయం, వివరించే అధ్యాయం, నమ్మే అధ్యాయం, దానిలో నుండి కొన్ని సామాన్యమైన సంగతులు మన విశ్వాస యాత్రలో ముందుకు సాగే కొద్దీ ఎక్కడ వేటిని మనం కొంచెం చులకనగా చూస్తాం, నిర్లక్ష్యం చేస్తాం. వాటిని ప్రభువు ఆత్మ మనకు సూచించిన మేరలో గమనిక కలిగి మనం ముగించుకుందాం. అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళారు అని 19వ వచనంలో రాశారు. ఈ బెయేర్షెబా అధికాండంలో అక్కడక్కడ చెప్తూ వచ్చాడు. బెయేర్ లహాయి రోయి అని ఒక చోట, బెయేర్షెబా అని ఒక చోట, నీటి బొగ్గ అని ఒక చోట చెప్తున్నాడు. నీటి ఊట ఉన్నది. అబీమెలెకు అబ్రహాము వేరువేరుగా కాకుండా అబీమెలెకు అబ్రహాము దగ్గరకు వచ్చి జరిగినటువంటి లోపాన్ని గుర్తించాడు. ఈ సంగతి నేను నేడే కానీ ఇంతకుముందు ఎన్నడూ వినలేదు, ఎవరు నాకు చెప్పలేదు అని ఆ విషయంలో వారు సరైన సదవగాహన కలిగి, సద్భావం కలిగి సాగిపోతున్నారు. విశ్వాస వీరుడైన అబ్రహాము, అన్యుడైన గెరారు రాజు అబీమెలెకు. అక్కడ బెయేర్షెబా అనే పేరు 21:31లో చెప్పారు, మనం చదవనక్కర్లేదు. ఆ ఇద్దరు ఒకరితో ఒకరు నిబంధన చేసుకున్నారు. నీ దారి నీది, నా దారి నీది, నీ దారికి నేను రాను, నా దారికి నీవు రావద్దు, నా సంగతి నీవెత్తుకోవద్దు, నీ సంగతి నేను ఎత్తుకోను అని ఆ టైపు కాదు ఇది. డయాబెటీస్ అనేది 2 టైపులు ఉంటాయంటారు, ఏ టైపు, బి టైపు కదా. ఇది అసలైన సమాధాన వైఖరి. అబీమెలెకు అబ్రహాముతో మనస్ఫూర్తిగా నిబంధన చేశాడు. అబ్రహాము అబీమెలెకుతో మనస్ఫూర్తిగా
నిబంధన చేశాడు. షీబా అంటే సాక్ష్యం. బేర్ షీబా సాక్షార్థమైన బావి గనుక వారు బేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ కూడా నిత్యదేవుడైన యెహోవా పేరట అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నట్టు సాక్ష్యం ఉండేది. అక్కడ ఆయన బలిపీఠం కట్టి వెళ్ళిపోయేవాడు, బలర్పించేవాడు, వెళ్ళిపోయేవాడు. ఆయన స్థలము ఖాళీ చేసి మరొక చోటుకి వెళ్ళినా ఇక్కడ ఎవరో బలర్పించి వెళ్ళారు అనే సాక్ష్యం ఉండేది. ఆ సాక్ష్యం మన జీవితాల్లో ఉండాలి. ఆరాధించేవారు ఇక్కడ ఉండేవారు, ప్రార్థించేవారు ఇక్కడ ఉండేవారు, సమాధానాన్ని కోరేవారు, సమాధానం కాపాడుకునేవారు ఇక్కడ ఉండేవారు. ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు అనే సాక్ష్యం. ఒకవేళ పాటలు పాడేవారు, రక్షణ సునాద గీతాలు పాడేవారు ఇక్కడ ఉండేవారు. అన్యజనుల మధ్య సాక్ష్యం పొందినవారు, కాపాడుకున్నవారు ఇక్కడ ఉండేవారు. అటువంటి సాక్ష్యం సంపాదించుకున్నారు వారు. ఈరోజు మనకు చాలా పెద్ద పేరు వస్తున్నది, తెచ్చుకుంటున్నాం. అదే సంగతి మనం ఎక్కువగా చెప్పనక్కర్లేదు, కానీ సాక్ష్యం లేదు. అసలైనదేది సాక్ష్యం. మనకు మనం చెప్పుకునే సాక్ష్యం తప్ప అసలు సాక్ష్యం లేదండి. ఏమైనా అనుకోండి, సాక్ష్యం సంపాదించాలి, అది ముఖ్యమైనది. అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళారు అని 22వ అధ్యాయములో ఆ పేర ముగింపులో మనం చదువుకున్నాం. 11వ అధ్యాయం ఆదికాండం చివరిలో చంద్రదేవత భక్తుడుగా ఉన్న అబ్రాము ప్రత్యేకింపబడి తన తండ్రితో కూడా లోతుతో కూడా బయలుదేరి బయటకు వచ్చాడు. తెరహు హారాను మట్టుకొచ్చాడు, చనిపోయాడు. కానీ లోతు చివరి వరకు ఉండవలసిన వాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడికి చివరి వరకు వెళ్ళవలసిన వాడు, ఏకీవించవలసిన వాడు. దాదాపు 11 అధ్యాయం చివరంటే 12వ అధ్యాయం ప్రారంభించి 13లోనే వేరైపోయాడు. 14లోనే ఓటమి ఎదుర్కొన్నాడు, చెరపట్టబడ్డాడు. సొదొమ రాజు తనకు కలిగింది పోగొట్టుకున్నాడు. అతన్ని వెంబడించిన లోతు కూడా కలిగింది పోగొట్టుకున్నాడు. అయినను ఆత్మ సంబంధి అబ్రహాము నీకు ఇలా జరగాల్సిందేరా అనుకోకుండా అబ్రహాము లోతు కొరకు వెళ్ళి రాత్రి వేళ తన దగ్గర అలవర్చబడిన యవనస్తులను తీసుకుని వెళ్ళి రాత్రి వేళ మొనలు తీర్చి యుద్ధం చేశాడు. హోబా మట్టుకు వారిని తరిమి అని రాస్తున్నాడు. అందరినీ తిరిగి తెచ్చాడు, ప్రజలను తెచ్చాడు, ఆస్తిని తెచ్చాడు. 14లో పాఠాలు ఉన్నాయి. బైబిల్ అంతా పాఠాలే, ఎక్కడైనా పాఠాలే కదా. 2 రాజులు ఆయన ఎదుర్కొన్నారు. సొదొమ రాజు ఎదుర్కొనక ముందే షాలేము రాజు ఎదుర్కొని అబ్రహామును సిద్ధపరిచాడు, ధైర్యపరిచాడు. అందువల్ల సొదొమ రాజు శోధనలో అబ్రహాము పడలేదు. దేవుని దాసులు ప్రస్తావించారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం. మనీ మైండెడ్ వర్కర్స్, మనీ మైండెడ్ ఎల్డర్స్, మనీ మైండెడ్ డీకన్స్, మనీ మైండెడ్, దేర్ ఆర్ సో మెనీ. చాలామంది డబ్బు 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 పెద్ద జబ్బు అయిపోయింది. ఒకప్పుడు బ్రదరన్ ప్రత్యేకింపబడి ఖచ్చితంగా దేనికి నిలబడ్డారో దానికి పూర్తి వ్యతిరేకంగా మనం ఉన్నాం ఈవేళ. అవునా? ఆస్తులు బాగా సంపాదించుకోవాలి, అన్యాయంగా కష్టపడి సంపాదించితే తప్పేమీ లేదని, కానీ అన్యాయంగా సంపాదించాలి. సంఘాలలో బాధ్యత గలవారు కూడా సంఘాలకు అన్యాయం చేసే దశకు దిగజారిపోయారు కొంతమంది. ఎక్కడైనా కొందరే, అందరు కాదు, కొందరు. ఆ లెక్కలో నేను నీవు ఉండకుండా జాగ్రత్త పడాలి. సొమ్మును ఆశించే వారంగా, సొమ్ము కమ్ముడైపోయే వారంగా ఉండకూడదు. ఆ పాఠం ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. మనలో ఆత్మ శక్తి ఉండాలి. ప్రభువు మనల్ని విడిచిపెడితే మనం ఏం చేయలేం.
మనము ప్రభువుతో ఉండాలి, ప్రభు మనతో ఉంటాడు. తన చేతిలో ఉంచుకొని మనలను పదును పెట్టి ఆయన ఉపయోగిస్తాడు. ఆయన ఆనాడు అనేక మందిని వారి వారి కాలాల్లో ప్రభు ఉపయోగించాడు. అయితే ఈ 22వ అధ్యాయం చాలా సంగతులు జరిగిన తరువాత అప్పటికే అబ్రహాముకి ఎన్నో అనుభవాలు ప్రభు ఇచ్చారు. యెహోవా లేక దేవుడు అబ్రహామును పరిశోధించెను అని ప్రారంభించాడు. ఎలా పరీక్షించాడు? అబ్రహామా అని ఆయన పిలిచాడు. పిలువబడిన అబ్రాము పిలుపుకు లోబడి బయలుదేరి బయటకు వచ్చాడు. విశ్వాస యాత్ర ప్రారంభమైంది 75 ఏండ్ల వయసులో. 100 సంవత్సరాలు విశ్వాస యాత్ర సాగించి ఆయన నిండు వృద్ధాప్యంలో ముగించాడు. 25వ అధ్యాయంలో చెప్పాడు. ఆయనకన్నా ముందుగానే ఆయన భార్య శారా 127 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయింది. అబ్రహాముకు ఆ విషయంలో చాలా దుఃఖము కలిగింది. చేయవలసిన ఏర్పాట్లు చేశాడని మనం చదువుతున్నాం. ఇక్కడ అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనేను అన్నాడు. మళ్ళా 11వ వచనం చదవండి. అదే 22:11. పరలోకము నుండి అబ్రహామా అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అంటున్నాడు కదా. మనమైతే ఎందుకు ప్రభువా అనేవాళ్ళం. మీరు అన్నర్లే, నేనైతే అనేవాడిని. వై లార్డ్, వాట్ ఈస్ ద మ్యాటర్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ, వై అని మనం ప్రశ్నించేవాళ్ళం. ఎందుకంటే మనం భక్తిహీనులం. అబ్రహాము చిత్తం ప్రభువా, ఏమి చెప్తాడో తెలీదు, ఆయన ఏమి అడగబోతున్నాడో తెలీదు, కానీ ఏమన్నాడు? చిత్తం ప్రభువా అన్నాడు. దేవుని చిత్తం జరిగించడమే ఆయనకి ఇష్టం. అది నేర్చుకున్నాడు ఆయన. అబ్రహాము యొక్క అడుగుజాడలు మనం పాటించాలి. శారా యొక్క అడుగుజాడలు మనం పాటించాలి. వారికి పిల్లలగుదురు అని లేఖనాల్లో రాస్తున్నాడు. ప్రభువు మనల్ని పరీక్షిస్తే మనం ఏం చేయగలం? సంతానమే లేదు అబ్రహాముకు, ఇస్తానని ఆయనే చెప్పాడు, ఇంకా ఇవ్వలేదు కనుక 15వ అధ్యాయంలో చాలా సందేహించాడు, ప్రశ్నించాడు, నిరుత్సాహపడ్డాడు కదా. దమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా అనుకున్నాడు కూడా. ఇవ్వకపోయినా బాగుండేది. ఇప్పుడేం చేస్తున్నాడు ఆయన? 21లో మనం చూసాం కదా. 100 ఏండ్ల వయసుకు రాగా శారా 90 ఏండ్ల వయసులో ఉండగా, ఆయన ముసలివాడుగా ఉండగా, ఆయన శక్తి కాదు, ఈమె స్త్రీధర్మం నిలిచిపోయిన తరువాత స్వాభావికమైన శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, అవన్నీ ఫెయిల్ చేసి నా శక్తి, సర్వశక్తి గల దేవుని ద్వారా నీకు నేను కుమారుని ఇస్తున్నాను, నా మాట కాపాడుకుంటాను అని ఆయన కుమారుని ఇచ్చారు కదా. మరి మనం బైబిల్ చదువుతుంటే ఇలాగున మన జ్ఞానం, మన శక్తి, మనం చేయగలం అనుకునే వారిని ఎన్నో ఫెయిల్ చేశాడు ఆయన. అవునా? అమ్రాము యోకెబెదులకు మిర్యామునిచ్చాడు, అహరోన్నిచ్చాడు, తర్వాత మోషేను కూడా ఇచ్చాడు. ఆ మోషే పుట్టిన కాలము, పరిస్థితులు చాలా భయానకమైన పరిస్థితులు అవి. ఆ కాలమందు పుట్టాడు మోషే, ఆ కాలంలోనే ఇచ్చాడు ఆయన. కాన్పు పీటల మీద మంత్రసానులు చంపలేదు, తర్వాత నైల్ నదిలో పడవేయలేదు. కానీ దేవుని కృపచేత అతడు కాపాడబడుతూ వచ్చాడు. 3 నెలల వరకు వారు పెంచారు, తర్వాత దాచలేకపోయారన్నాడు. దాచలేక తగిన ఏర్పాట్లు చేసి ఒక చక్కని జమ్ము పెట్టె తయారు చేసి, ఆ పెట్టెలో పిల్లవానికి కావలసిన వాటిని అమర్చి, ఆ పెట్టెను ఆ నైలు నది తీరమున ఉన్న జమ్ములో ఉంచి, అక్కడ కావలి ఉంచి, ఆ బిడ్డను ప్రభువు కాపాడుతాడని నమ్మి ప్రార్థన చేసి
ప్రభు కృపాహస్తాలకు పేరెంట్స్ అప్పగించి వెళ్ళిపోయారంట. అవునా? తర్వాత ఈ అబ్బాయి తల్లి పాలు దాగి తల్లి వలన పోషించబడి ఆ రాజకుమార్తె ఫరో కుమార్తె రాజభవనములో రాజనగర్లో పెంచబడ్డాడు. ఆమె అసలు నాకు కొడుకులే ఉండరు, ఆడపిల్లలు ఉండరు, మగపిల్లలు ఉండరు, అటువంటి నాకు ఇంత చక్కని సుందరుడు దివ్య సుందరుడు లభించాడని అల్లారు ముద్దుగా పెంచుకుందాను. అబ్బా, ఎన్ని రకాల బట్టలు కుట్టించిందో మనకు తెలియదు. ఎంత చదువు చెప్పించింది ఆమెకి. ఐగుప్తు సకల విద్యల యందు ప్రవీణుడయ్యాడు అంటే ఆమె నేర్పించింది, చదివించింది. ఈ ప్రవీణుడు సేవ ప్రారంభించాడు. పిలువబడలేదు, అది సమయం కాదు. ప్రభు ఏర్పాట్లో ఉన్న వ్యక్తి తానే, కానీ అది సమయం కాదు, అది విధానం కాదు, ఇంకా పిలుపు రాలేదు. పిలుపు రాకముందే తొందరపడ్డాడు మోషే. మన మధ్యన చాలామంది తొందరపడుతూ ఉన్నారండి. అసలు పిలుపు లేదు, వరము లేదు, దేనికి ప్రయోజనం లేదు, కానీ సేవ చేస్తాం, నాకు చేయాలని ఉందయ్యా అని కొంతమంది. నీకుంటే మాకెందుకు భారం పెట్టాలి? నీకుంటే సరిపోతుందా? ప్రభువుకు నీవు ఇష్టడుగా ఉండాలి కదా, ప్రభు చిత్తం జరిగించాలి కదా. సరే, ఈ నీ సేవ ఎట్లా ప్రారంభిస్తున్నాడంటే, ఇద్దరు పోట్లాడుచుండగా చూశాడు. వారిలో ఒకడు హెబ్రీయుడు, మరొకడు ఐగుప్తీయుడు. అటు ఇటు చూశాడు, ఎవరు కనబడలేదు. చూసేవాళ్ళు ఈయన కనపడడంలా. అసలు సంగతి అది. అంతేనా? ఎవరు లేరు అనుకుని వేసేసాడండి. ఏటుకు పడిపోయాడు వాడు. అంటే ఒక దెబ్బ వేశాడంటే దెబ్బతో మనిషిని చంపగలిగిన విద్య అది. దెబ్బకు చంపగలిగిన విద్య. భలే ప్రవీణుడు అయ్యాడండి. ఈయనంట మిషనరీ అంట. ఈ మోషే మిషనరీ. ఏం చేస్తాడు? సువార్త చెప్తాడు. నమ్మితే సరి, లేకపోతే వేసేస్తాడు. అంతేనా? పేతురు కూడా అట్లే ప్రారంభం చేయాలనుకున్నాడు. చేపలు పట్టేవానికి కత్తి ఎందుకు అసలు? ఏం పేతురు గారు, చేపలు పట్టేవానికి కత్తితో ఏం పని? కానీ ఎందుకైనా మంచిది ఈ స్వామిని నమ్మడానికి లేదనుకున్నాడు. నమ్మినట్టుగా కనబడుతూ వచ్చాడు, కానీ కత్తి మాత్రం మొదల్లోనే పెట్టుకున్నాడు, అవసరమైనప్పుడు ఉపయోగించాలని. అవునా? ఏం చేస్తున్నాడు? ప్రభువు మీదకి వస్తే చెవి నరికెను, తెగ నరికెను అని రాశాడు. అంటే అర్థం ఏంటంటే అసలు వాడికి కత్తి ఎట్లా ఉపయోగించాలో తెలియదు. మరి ఈయన కూడా ఏం చేస్తాడు? ఆ రోజు మారిపోయాడు కనుక, పరిశుద్ధాత్మను పొందినాడు కాబట్టి 3000 మంది రక్షించబడ్డారు సువార్త అంగీకరించి. లేకపోతే 3000 శవాలు పడిపోయేవేమో. వీళ్ళంతా సోడ్తో పనిచేసేవాళ్ళు, దేహ దారుఢ్యంతో పనిచేసి, ఫిజికల్ ఎనర్జీ. ద లార్డ్ హ్యాడ్ టు ఫెయిల్ ఆల్ ఈజిప్షియన్ ఆర్ట్స్ అండ్ ద స్కిల్ ఆఫ్ మోజెస్ కదా. నా పనికి నీవు కావాలి, కానీ నీ ఉపాయాలు కాదు, నీ ప్రజ్ఞ కాదు అని ప్రభు ఏం చేశాడంటే ఫెయిల్ చేసి అన్ని విద్యల్లో ప్రవీణుడైన వాడిని పోయి మందను మేపమన్నాడు. ఏ మంద? గొర్రె మేకల మంద. ఎంతకాలం? అనదర్ 40 years. ఈ 40 సంవత్సరాల విద్యను ఖాళీ చేయాలి, అదంతా ఆయన మర్చిపోవాలి. ఇప్పుడు నేను చాలను, నా వల్ల ఏది కాదు, నాకు సామర్థ్యం లేదు అనే దశకు అతడు తగ్గిపోవాలి. అప్పుడే ఆయన వాడుకుంటాడు. ఉన్నారా ఎవరైనా ఇక్కడ పండితులు, మేధావులు, చమత్కారంగా, యుక్తిగా, తంత్రాలతో సేవ చేయాలని చూసేవాళ్ళు? ప్రభు భయం కలిగి పనిచేయాలి. ఆదికాండం 22లో అబ్రహాములో అతడు దేవునికి భయపడువాడు అని మనం చూస్తున్నాం. కనుక దేవుని చిత్తం గ్రహిస్తున్నాడు. ఆయన ఏది అడిగినా దానికి మళ్ళా ఐఎమ్ సారీ లార్డ్, ఐ విత్డ్రా మై వర్డ్ అనేవాడు కాదు. నేను పొరపాటున చిత్తం అన్నానులే, కానీ చిత్తం కాదు, నా చిత్తమే అని మాట మార్చేవాడు కాదు అబ్రహాం. అంత దృఢంగా ప్రభువుకు లోబడేవాడు, ప్రభువును ప్రేమించేవాడు, ప్రభువును గణపరిచేవాడు, ప్రభు యొక్క మార్గములు ఎరిగి తన తర్వాత కూడా ఇంటి వారికి నేర్పించి ఆయన వెళ్ళిపోయాడు. ప్రభువు పరీక్షిస్తాడు. మన జ్ఞానం, మన తెలివి, మన ఆలోచనలు ఇవన్నీ ఖాళీ చేస్తాడు. జ్ఞానుల జ్ఞానం
నేను నాశనం చేస్తాను. వివేకులు లేకపోతే వారు తెలివిగలవారు అనుకుంటే వారి యొక్క తెలివి నేను శూన్యం చేస్తాను అని ఆయన చెప్పాడు. బుద్ధి గలవారు, శాస్త్రులు, మహా తెలివి గలవారు ఆయనకు అక్కర్లేదండి. ఏమీ లేని వారిని తీసుకొని సమర్థులుగా చేయడం అది ఆయన విధానం. మంచిది, పరీక్షించాడు అని చెప్తున్నాడు. నమ్మిన మన జీవితంలో తప్పనిసరిగా పరీక్షలు ఉంటాయి. పరీక్షల కొరకు మనం సిద్ధపడాలి. ఒక్క వచనం చదువుకొని మరలా మనం ఇక్కడికి వద్దాం. భక్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. చదవండి. అంటే బంగారానికి కూడా పరీక్ష ఉందన్నాడు కదా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడు, అది అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మన విశ్వాసం ఎటువంటిది అన్నాడు? బంగారము కంటే అమూల్యమైనది అన్నాడు. కనుక వెండి బంగారాలు మన యొద్ద లేవు, వాటిని మనం ఆశించాం, వాటి కొరకు మనం లేము. కానీ అంతకన్నా అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత చదువయ్యా, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. విన్నారా? పరీక్ష ఆయన చేస్తాడు, పరీక్షిస్తాడు. దేని కొరకు? మన మేలు కొరకే. విశ్వసించిన ప్రతి వ్యక్తికి పరీక్ష అవసరమే. పరీక్షింపబడిన తరువాత నేను సువర్ణం వలె కనబడతాను అన్నాడు యోబు కదా. పరీక్షలు ఎదుర్కొన్నాడు, నిలబడ్డాడు. 10 మంది ఒకే రోజు ఆయనకు దూరం అయిపోయినా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడే తప్ప ఎంత అన్యాయం చేసావయ్యా అనలేదు ప్రభువుని కూర్చి. చూసారా? పరీక్షకు నిలబడ్డాడు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు పొందగలం, ఆయన ఎదుట మహిమ ఘనత పొందగలమని చెప్తున్నాడు. మోషే నిలబడ్డాడు, అబ్రహాము నిలబడ్డాడు. భక్తులు వారి జీవితాల్లో పరీక్షలకు నిలబడ్డారు, జయం పొందారు. కొన్ని కష్టాలు నష్టాలు అనుభవించారు, కానీ ప్రభువును వారు మహిమపరిచారు. అబ్రహాము ప్రభువును ప్రేమించేవాడు, ప్రభువుకు భయపడేవాడు, ప్రభువు చిత్తము జరిగించేవాడు. ఈ మాటలైనా మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ముందుకు సాగిపోదాం. 2వ వచనంలో ఆయన ఏమన్నాడో మనందరికీ తెలుసు కనుక చదవనక్కర్లా. చిత్తమన్నావు కదా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని, అంటే ఇష్మాయేలు కాదు, నీ కుమారుని, శారా ద్వారా నీవు కన్నా నీ సొంత కుమారుని, నీవు ప్రేమించు కుమారుని మోరియా దేశానికి వెళ్ళు, అక్కడ నేను నీకు చూపించే పర్వతాల్లో ఒకదాని మీద దహన బలిగా అర్పించమన్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? ఇస్సాకును చంపాలని కాదు దేవుని ఉద్దేశం. నరబలి ఆయన కోరినట్టుగా మనకు కనబడదు లేఖనాల్లో. కుమారుడు కానీ కుమార్తె కానీ, ఇక్కడ కుమారుని గురించి చెప్పాడు, న్యాయాధిపతుల్లో కుమార్తెను గురించి చెప్పాడు. నరబలిని ఆయన కోరేవాడు కాదు. వాటి ఎందుకు కాదు ఆయన ఆనందం. అసలు మన చిత్తమేమిటో, మన ఇష్టమేమిటి, మన మనసు ఏమిటి, మన హృదయం ఎట్లా ఉంది, మన సిద్ధపాటు ఎట్లా ఉంది, అది తెలుసుకోవాలని. ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడు? మళ్ళీ ఏం చెప్పలేదండి. చిత్తమన్నవాడు మళ్ళీ ఇంకా మరుమాట చెప్పలేదు. విరమించుకుంటున్నాను, ఉపసంహరించుకుంటున్నాను అనే మాటలు అబ్రహాము దగ్గర కనబడవు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, 3వ వచనం, అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి, గాడిద కావాలి కనుక గాడిదకు గంత కట్టారు. తన పనివారులో పనివారు ఉన్నారు ఆయన దగ్గర, అందులో 2 తీసుకున్నాడు. తన కుమారుడైన ఇస్సాకును వెంట పెట్టుకున్నాడు. దహన బలి కొరకు కట్టెలు చీల్చి, కట్టెలు కావాలి కదా దహన బలి కనుక, దానికి కట్టెలు కూడా తీసుకుని చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాను. ఏ సబ్మిసివ్ మ్యాన్. శారా లోబడేది, అబ్రహాము దేవునికి లోబడేవాడు. దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను అన్నాడు.
ఇటువంటి మాటలు చదివేటప్పుడు మాకు వ్యక్తిగతంగా కొన్ని విషయాలు గుర్తులో ఉంటాయి. ఏమంటే, మేము ఇక్కడ పుట్టి పెరిగిన వారమే, గోదావరిలో. ప్రభువు నన్ను ఇక్కడ ఉండగా రక్షించాడు, తన పనికి కూడా పిలిచాడు. మద్రాసులో ఉండగా పిలిచాడు ఆయన. నేను హెచ్వేలో లెక్చరర్ చేస్తుండగా 3 వారాలు వరుసగా వెపెరీ గాస్పుల్ హాల్లో వాక్య పరిచర్య చేయమని వారు పెద్దలు నాకు అప్పగించారు. అంటే 3 కాన్సిక్యూటివ్ సండేస్, వరుసగా 3 ఆదివారాలు. అందులో 2 ఆదివారాలు అయిపోయినాయి. ఇక 3 ఆదివారం రాకముందు నాకు పిలుపు వచ్చింది. నేను మొదటిసారి దాన్ని గాస్పుల్ హాల్, వెపెరీ గాస్పుల్ హాల్లో, అప్పటికి టీజీ శామ్యుల్ గారు సజీవులుగా ఉన్నారు, ఇంకా కొందరు తెలిసిన పెద్దలు ఉన్నారు. వారి ఎదుట ప్రభువు నన్ను ఈ రీతిగా తన పనికి పిలుస్తున్నాడు, నా కొరకు ప్రార్థన చేయమని చెప్పాను. ఆ మీటింగ్లో హెచ్బిఐ డైరెక్టర్ పాల్ గుప్తా గారు కూడా ఉన్నారు. ఆయన అప్పట్లో పెద్దల్లో ఒక పెద్ద ఆయన. మరునాడు కాలేజీలో నా రెసిగ్నేషన్ నేను సమర్పించాను, అందించాను. ఇక్కడ చక్కగా ప్రయోజనకరంగా పని జరుగుతున్నది కదా, ఎందుకు విడిచిపెట్టి వెళ్ళాలి అంటే, ఇది విడిచిపెట్టి వెళ్ళాలి మీకు ఇబ్బంది కలిగించాలని నా ఆలోచన కాదు, కానీ ప్రభువు పిలుపు నా పట్ల ఉన్నది. ఇంతవరకు నేను వాక్య పరిచర్య చేస్తూ ఉండగానే నన్ను గురించి వేరే వారు చెప్తే వారు నేరుగా రమ్మని, ఇంటర్వ్యూకి రమ్మని ఒక టెలిగ్రామ్ ఇస్తే బయలుదేరి వెళ్ళాను నేను. అప్పటికే వారు నేనేమిటో, నేనేం చేశాను ఏం తెలుసుకోకుండా సెలెక్ట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను. అది సెరంపూర్ యూనివర్సిటీ ద్వారా అఫిలియేటెడ్ టు సెరంపూర్ యూనివర్సిటీ కనుక అక్కడేమో లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ అని వారి లెక్కలో, ఇక్కడేమో బైబిల్ సంబంధమైన సంగతులు, ఒక పేరుకు ఇంగ్లీష్ కూడా కొంతగా చెప్పాలని అంతా జరిగిపోయింది. అప్పుడు ఆయన కూడా మరి వాక్యం ఎరిగిన వ్యక్తి కనుక, సరే ప్రభు పిలిస్తే మేము ఆనర్ చేస్తాం, అయితే ఈ సంవత్సరం మిగిలిన 2-3 నెలలు ఉన్నాయి, అప్పటికి ముగించి పాఠాలు చెప్పి పేపర్ సెట్టింగ్ అన్నీ చేసి అన్ని పనులు చేసి మీరు ముగించి వెళ్ళండి అంటే దానికి నేను సమ్మతించాను. ఆ రీతిగా ప్రభు పనికి రావడం జరిగింది. తర్వాత కొంతకాలానికి ఈ ప్రాంతాలు ఈస్ట్ వెస్ట్ అంతా అనేక స్థలాల్లో మరి చిన్నవాడిని నన్ను ప్రేమించారు, వాక్య పరిచర్యకు అవకాశాలు ఇచ్చారు. కానీ సంఘాలు లేని స్థలాల్లో సంఘాలు ఏర్పడాలనే భారం ప్రభు మా హృదయాల్లో ఉంచాడు. సువార్త వినని వారికి ఎక్కువగా సువార్త అందించాలి. అప్పటికి మా తండ్రి లూకా గారు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. ఒక రకంగా మేము గోదావరి విడిచిపెట్టి వెళ్ళిపోవడం వారు అంతగా ఇష్టపడలేదు అప్పట్లో. కానీ దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను, ఆ మాట నెరవేర్చినప్పుడు ప్రభువు చెప్పింది ప్రయాణాలకంతా అనుకూలమే. కానీ ఇన్ని సంవత్సరాలు ప్రభు కాపాడుతూ వచ్చాడు. మేము లోబడుట మాత్రమే చేశామంతే. అది మొదలుకొని ప్రభువు మమ్మల్ని దీవించడం ప్రారంభించారు. 5గురితో ప్రారంభమైన చిన్న పని అది. అట్లా 7 సంవత్సరాల్లో 50 మంది అయ్యారు. అంతవరకు నేను వస్తూ పోతూ ఉన్నాను. తర్వాత రాజమండ్రిలో ఉంటూ సహోదరు నేను, అప్పటికి మాకు ఒక కుమార్తె ఉన్నది, కలిసి మేము కడపకు వెళ్ళాం. ప్రభువు మాతో చెప్పిన చోటుకి వెళ్ళడం ద్వారా ప్రభువు ఆత్మను అనుగ్రహించాడు. విన్నారా? దేని కొరకు మనం వెళ్ళాం? బిజినెస్ కొరకు కాదు, ఆత్మల కొరకు, సంఘాల కొరకు, సేవ కొరకు. లోబడినట్లయితే, విధేయత చూపిస్తే ప్రభువు దీవిస్తాడు, ఆత్మల్ని ఇస్తాడు, సేవ ఫలింప చేస్తాడు. నేటికి ప్రభు తన కృపాకార్యాలు ఆయన జరిగిస్తున్నాడు. లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి అబ్రహాం ప్రయాణమై వెళ్తున్నాడు. బలికి కావలసినవి అన్నీ తీసుకున్నాడు. అవునా? ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. 3వ నాడు 4వ వచనంలో, కనుడెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, మేము వెళ్ళేటువంటి బలర్పించే స్థలానికి, ఆరాధన స్థలానికి, దానికి మీకు సంబంధం లేదు, మీరే నేను నా కుమారుడు ఈ కార్యం జరిగిస్తాం, అందులో పాత్రదారులు మీరు కాదు. గాడిద ఇక్కడే ఉండాలి, పనివారు ఇక్కడే ఉండాలి, మేము వెళ్ళి వస్తాం అన్నాడు.
ఒక చక్కని మాట చెప్పాడు. 5వ వచనం చదువయ్యా. తన తన పనివారితో పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదను అన్నాడా? వచ్చేదము అంటే ఇద్దరం వెళ్తాం, ఇద్దరం వస్తాం. ఎలా చెప్పాడు? ఏమిటి అసలు ఆ విశ్వాసం అంటే? ఆయనకి లోపల ఒకటి ఉన్నది, రెడీనెస్ టు ఆఫర్ హిమ్, దెన్ రెడీనెస్ టు ఆస్క్ హిమ్. నువ్వు అర్పించమంటున్నావు, నేను ముందు వెనక చూడకుండా అర్పిస్తా. అర్పించిన తర్వాత, దేవా నా ప్రభువా, నీవు అవునంటే అవును, కాదంటే కాదు, మాట తప్పని వాడవు. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అన్నావు, ఇష్మాయేలు వల్ల కాదు. ఏం చేస్తావో చెయ్యి, నా ఇస్సాకు నాకి అప్పుడు అడగచ్చు అనుకున్నాడు అబ్రహాం అని నేను అనుకుంటున్నా. ఇదంతా ఎక్కడ రాశారంటే నేను ఎక్కడ చూపించేది? నా చేత కాదు. ఐ కాంట్ షో యూ, ఐ కాంట్ గివ్ యూ ఎనీ ప్రూఫ్. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్ ఫెయిత్, స్ట్రాంగ్ కన్విక్షన్స్, గట్టి ఒప్పుదలలు కలిగిన వాడు ఆయన. మేము మరలా వస్తాం అని అష్యూరెన్స్ ఇచ్చి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఈ చరిత్ర మనం చదువుతుండగా మరొక ప్రక్కన చెప్పబడని విషయాలు కొన్ని ఉన్నాయి. అబ్రహాము వెళ్తున్నాడు, పిలువబడిన వాడు అబ్రహాము. చేయాల్సిన పని ఎవరికి తెలుసు? అబ్రహాముకు మాత్రమే తెలుసు. వెంబడిస్తున్న చిన్నవానికి తెలియదు కదా. అంతేకాదు, ఆ గుడారములో ఆగిపోయిందే శారా. అసలు కీలకమంతా అక్కడ ఉంది, అవునా? శారాకు చెప్పాడా? చెప్పినట్టు ఎక్కడ లేదు. ఒకవేళ శారాకు చెప్తే ఆ పని జరిగేదా? ఆమె వెళ్ళనిచ్చేదా? అబ్రహాం అయితే దేవుని చెప్పినట్టుగా చేస్తానని అంత విశ్వాసంలో ఎదిగినవాడు, కానీ శారా అంతగా ఎదగలేదు. అది జరిగేది కాదు. ఐ నీడ్ నాట్ రివీల్ దిస్ టు శారా అనుకున్నాడు అబ్రహాం. మళ్ళా చెప్తున్నాను, నేను అనుకుంటున్నాను. చూసారా, బైబిల్లో ఖచ్చితమైనవే మనం చెప్పాలి అసలు, కానీ టు బి ఆన్ ది సేఫ్ సైడ్ ఆయన చెప్పలేదు. అందుకే ఆటంకం లేకుండా మామూలుగా వారు బయలుదేరి బయటకు వచ్చారు. అర్పణకు, ఆరాధనకు వారు వెళుతూ ఉన్నారు. మ్రొక్కి మరలా వస్తాం. లింకన్ గారు, ప్రభువా నీకు మొక్కుచున్నాము అని చెప్పేవారు చాలాసార్లు. ఈ రోజుల్లో మొక్కుచున్నాము అనే మాట వినబడదు ఆరాధనలో. దేవునికి మ్రొక్కి ఆరాధన ఎరిగినవాడు, మరలా మీ యొద్దకు వస్తాం, గట్టిగా నమ్మినవాడు. హెబ్రీ 11లో రాశాడు ఈ మాటలు. మృతులో నుండి లేపుటకు ఆయన శక్తి గలవాడని ఎంచి ఉపమాన రూపముగా ఇస్సాకును అర్పించెను అని రాశాడు. ఇస్సాకును అర్పించలేదు, చెయ్యి వేయలేదు అనే మాటలు కొత్త నిబంధనలో లేవు. అర్పించాడు అని చెప్తున్నాడు. ప్రభువు ఏది అడిగినా అది ఆయనకు వెనుక తీయకుండా, సందేహించకుండా ఇవ్వడమే ఆరాధన. ఆరాధన అంటే ఏమిటి? ఎన్నో రకాలుగా మనం ఆలోచించవచ్చు. అందులో ఒకటేమిటంటే సింప్లీ టు గివ్ హిమ్. అవునా? వారమంతా మనం తీసుకుంటూ ఉంటాం ఆయన దగ్గర, కానీ ఆదివారం ఉదయం రొట్టె విరిచే కూడిక ఒక్కటే. దానిలో మనం ఏం చేస్తాం? ఆయనకిస్తాం. మనల్ని ప్రేమించి మన కొరకు తను తాను అప్పగించుకున్న వానికి అర్పించే కూడిక, అది ఆరాధన కూడిక. ఏమడుగుతాడు ఆయన? ఇవ్వడానికి మనకు కష్టంగా ఉండేవి, మనలను తాకి మన హృదయానికి బాధ కలిగించే విషయాలు ఉంటాయి, అవి అడుగుతాడు. వాట్ వీ లవ్ మోస్ట్, నీకు నాకు ఏది ఇష్టమో అదే అడుగుతాడు ఆయన. ఆ వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు ఇస్సాకు అంటే శారాకు ఎంత ఇష్టం, అబ్రహాముకు ఎంత ఇష్టం. ఇస్సాకును అర్పిస్తే శారాకు లాసే, అబ్రహాముకు లాసే కదా. కానీ
ప్రభు ఏది కోరుకుంటున్నాడో దాన్ని ఇవ్వడమే ఆరాధన. హీ డజంట్ రిక్వైర్ ద సెకండ్ బెస్ట్, ద ఫస్ట్ బెస్ట్. మరి నీవు నేను ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నాం దాన్ని ప్రభు అడుగుతాడు, ఇవ్వాలి. అదే ఆరాధనలో మనం నేర్చుకునే సత్యం. దహనబలికి కట్టెలు తీసుకున్నాడు, కుమారుడైన ఇస్సాకు మీద పెట్టాడు, చేతితో నిప్పును కత్తిని పట్టుకున్నాడు. వారిద్దరూ కూడి ప్రయాణమై మోరియా దేశమందలి పర్వతాలకు వెళ్ళిపోతున్నారు. అంతలోనే 7వ వచనంలో ప్రశ్న, కుమారుని ప్రశ్న. అబ్బా కొడుకులు అంటారు. అబ్రహాము ఇస్సాకు బయలుదేరి వెళ్తున్నారు. నాయనా అన్నాడు, ఏమి నా కుమారుడా, ఏమొచ్చింది, వాట్స్ ది మ్యాటర్, ఏంటి సంగతి అంటే, అన్నీ ఉన్నాయి. దహన బలికి గొర్రె పిల్ల ఏది అనే ఒక ప్రశ్న వేశాడు. ఇస్సాకు నిజంగానే వేశాడు. బలికి గొర్రె పిల్ల లేకుండా బలి ఎట్లా అర్పిస్తాం? మనం బలికి వెళుతున్నాం, డాడీ ఏమైనా మర్చిపోయాడా, లేక సిద్ధపరచి వచ్చేటప్పుడు విడిచిపెట్టి వచ్చాడా? ఏమో ఆ చిన్న కుమారుడు అడుగుతున్నాడు. అబ్రహాము జవాబు వెంటనే 8వ వచనంలో, నా కుమారుడా. మరి నీవు నేను ఆ సన్నివేశంలో ఉంటే ఏం చేసేవాళ్ళం? అసలు ఏం జవాబు చెప్పగలం చెప్పండి? కొడుకా ఎంత ప్రశ్న అడిగారా అని తల బాదుకునేవాళ్ళం. అది ఆ పనే చేసేవాడు నేను. అవునా? చెప్పలేక చేతకాక ఈయనంటాడు, కుమారుడా దేవుడే చూసుకుంటాడు అన్నాడు. హౌ సింపుల్, ఎంత సులువుగా చెప్తున్నాడు చూడండి. వెంటనే చెప్తున్నాడు, ఏమి తడవ లేకుండా. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకుంటాడు అని చెప్పాడు. 14వ వచనం చదివయ్యా. అబ్రహాము ఆ చోటికి, మనం ముగించాలి. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే, యెహోవా ఈరే, ఈరే యెహోవా, యెహోవా ఈరే అని పేరు పెట్టాడు అన్నాడు. అందుచేత యెహోవా పర్వతం మీద, యెహోవా పర్వతము మీద చూచుకొనును. ఇంటిలో కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్న చోటికి వచ్చినప్పుడు ఆ దేశమందలి పర్వతాల్లో ఒక్కొక్క పర్వతం మీద ఆయన చూచుకుంటాడు. అంటే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునే పని నా చేత కాదు. మై సన్, ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. ఐ కెనాట్ సీ ది ల్యామ్, సూటబుల్ ల్యామ్ ఫర్ సాక్రిఫైస్. ఆ అర్పణ కొరకైన గొర్రె పిల్లను నేను చూసుకోలేను, నా చేత కాదు, దేవుడే చూసుకుంటాడు. నిన్నిచ్చిన వాడు ఆయనే, వాగ్దానం ఇచ్చిన వాడు ఆయనే, నిన్నిచ్చిన వాడు ఆయనే అనుకుంటున్నాడు లోపల. ఆహా, ఇంకా వచ్చిన మీద మనం ఆగిపోవచ్చండి. అసలు బైబిల్ అంతా ఆ గొర్రె పిల్లని గురించే మాట్లాడుతున్నాడు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల అన్నాడు. ఆదికాండం ప్రారంభించాడు, ప్రకటన వరకు దాని గురించి రాస్తున్నాడు. దేవుని గొర్రె పిల్ల, దేవుని ప్రణాళికలో ఉన్న గొర్రె పిల్ల, పొదలో ఉన్న గొర్రె పిల్ల, ప్రత్యక్షమైన గొర్రె పిల్ల, పాపములు మోసుకొని పోయిన గొర్రె పిల్ల, ప్రాయశ్చిత్తార్థమైన బలి జరిగించి వధింపబడిన గొర్రె పిల్ల, పునరుత్థానమైన గొర్రె పిల్ల, సజీవుడుగా కనబడుతున్న గొర్రె పిల్ల, యోగ్యుడైన గొర్రె పిల్ల. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం, శక్తి, జ్ఞానం, ఐశ్వర్యం ఇవన్నీ కలిగి తీరాలి. ఆమేన్, జరిగి తీరాల్సిందే అన్నాడు. ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. బైబిల్ అంతట్లో ముఖ్యమైన అంశం, విషయం అంటే అదే దేవుని గొర్రె పిల్ల. దీనికి సంబంధించి సంఖ్యాకాండంలో వేరే విషయం చెప్పాడు, కానీ అక్కడికి మనం వెళ్ళడం లేదు. ఉదయము గొర్రెపిల్ల, సాయంకాలం గొర్రెపిల్ల. రోజు మీ ఎదుట, మీ దృష్టిలో ఉదయము గొర్రెపిల్ల, సాయంకాలం గొర్రెపిల్ల, రోజు రోజు గొర్రెపిల్ల, వారం వారం గొర్రెపిల్ల, నెల నెల గొర్రెపిల్ల, ఏటేటా గొర్రెపిల్ల. ఈచ్ డే, మార్నింగ్ అండ్ ఈవినింగ్, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. మీ హృదయాల్లో, మీ మనసులో దేవుని గొర్రెపిల్ల దాంతో నింపబడ. ఇక్కడ ఇస్సాకు మనసులో పడింది, అబ్రహాం మనసులో పడింది. దేవుడే గొర్రెపిల్లను చూసుకున్నాడు, పొట్టేళ్ళను చూసుకున్నాడు.
ఆ పర్వతం మీద అర్పించారు. ఆ మోరియా, అదే మోరియా యెరూషలేం అక్కడే కదా, అది వేరు కాదు. వృత్తాంతం 2వ గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పాడు వాటిని గురించి. మోరియా అన్న అదే, యెరూషలేం అన్న అదే, కల్వరి అన్న అదే, వర్ణాను కళ్ళం అదే. ఏ ప్లేస్ దట్ గాడ్ హ్యాస్ ఆయన చూపించాడండి. ఆయన చూపించాడు, వీరు లోబడి అక్కడికి వెళ్ళారు. ఇస్సాకుకు మారుగా అబ్రహాము అర్పించాడు. అక్కడ బలి జరిగింది. వధింపబడిన వాడు ఇస్సాకు కాదు, నీవు నేను వధింపబడాలి. నా పాప దోషమునకు శిక్ష నీవు భరించాలి. కానీ ప్రేమగల రక్షకుడు మనల్ని పోనిమ్మన్నాడు, ఇతనిని పోనిమ్ము. బరబ్బా వధించబడాలి, సిలువేయబడాలి. బరబ్బకు మారుగా మన రక్షకుడు, నాకు నీకు మారుగా మన రక్షకుడు. కనుక తిరిగి లేపబడినటువంటి సజీవుడైన పునరుత్థానుడైన ప్రభు, ఆయనే మన రక్షకుడుగా పరలోకానికి వెళ్ళిపోయాడు. వన్ హూ ఈజ్ అలైవ్ అసెండెడ్, సజీవుడైన వాడు, ఆరోహణమైన వాడు, ఎగ్జాల్టెడ్ హైలీ ఫార్ అబవ్ ఆల్ అని రాస్తున్నాడు ఎఫెసీ పత్రికలో. అన్నిటి పైన ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఉందాం. ఏ బెయేర్షెబా నుండి వారు వచ్చారు, మళ్ళా వారు ఇద్దరు కలిసి ఎక్కడికి వచ్చారు? బెయేర్షెబాకు వచ్చారు. అక్కడనే వారు నివసించారని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా, జాగ్రత్తగా చదువుకొని దాని ప్రకారం మనం నడుచుకుందాం. ప్రభువుకు మహిమ కలుగును కాక. కృపగల మా ప్రియ ప్రభువా, వేగవరంలో ఏటేటా జరుగుతున్న సభలు, సేవను బట్టి స్తోత్రములు. ఉదయకాలం బాప్తిస్మ సాక్ష్యములో ఏకీభవించిన 10 మంది బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు. స్థిరపరచండి. మీ దాసులు మరి ప్రభాకర్ గారు, సుధాకర్ గారు, వారితో పాటు సహకరిస్తున్న సహోదరులు, సహోదరులు, విశ్వాసుల కుటుంబాలను మీ పని విస్తరణ కొరకు ఇంకా విశేషంగా ఉపయోగించుమని, మహిమ పొందుమని, మధ్యాహ్నం రాత్రి కూడికల కొరకు కూడా సిద్ధపరచుదురని, ఇప్పుడు జరగబోతున్న సహోదరుల మధ్య మీ దాసురాల్ని మీరు వాడుకొని అవసరమైన వర్తమానం అనుగ్రహించి క్షేమాభివృద్ధి దయచేయమని వాక్యమై ఉన్న క్రీస్తు ప్రభు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.